నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలోని విద్యార్థి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదచాలు అలుముకున్నాయి. ఎక్లాస్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రంజిత్ అనే బాలుడు 3వ తరగతి చదువుతున్నాడు. తరగతి గదిలో పాఠాలు వింటున్న సమయంలో రంజిత్ను పాము కాటు వేసింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై బాలుని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేదు మా నుంచి కాదు మీ ఇష్టం అంటే కూడా మేము కూడా ఏం చేయలేము సార్. చేను దగ్గర ఉంటోళ్ళు ఉంటదా ఇది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు. కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన కుమారుడు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయ విదారక ఘటనతో ఎక్లాస్పూర్ గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వర్షాకాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం అధికంగా ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో ఈ విషాదకర ఘటనకు సంబంధించి నారాయణపేట జిల్లాలో ఈ తీవ్ర విషాదకర ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్లో అందిస్తారు. సాగర్, ఒక నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలోని ఒక విద్యార్థి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన అంశం. ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా ఒకసారిగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న రంజిత్ కుమార్ అయితే మధ్యాహ్న భోజనం అనంతరం సుమారు 2:30 సమయంలో తరగతి గదిలో కిటికీ పక్కన కూర్చొని ఉండగా ఒక్కసారిగా కిటికీలోంచి వచ్చిన పాము బాలుడి చేతిని కాటేసినట్లుగా కూడా ఉపాధ్యాయులు అక్కడ చూసిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే పాము కాటు గురైన విషయం గుర్తించిన వెంటనే ఉపాధ్యాయులు ఇటు పాఠశాల సిబ్బంది కావచ్చు ఎలాంటి ఆలస్యం చేయకుండా కూడా బాలుడి నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ బాలుడి ప్రాణాలను కాపాడలేకపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా చిన్నారి మృతి వార్త ఏదైతే ఉందో ఇటు కుటుంబ సభ్యులకు తెలియగానే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, గ్రామస్తులకు సంబంధించి కూడా ఒకసారిగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని వీళ్ళంతా కూడా ఒకసారి కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపించింది. అయితే తల్లిదండ్రులు పూర్తిగా అక్కడ వచ్చిన వారినంతా కూడా ఒకసారిగా కంటతడి పెట్టించాయి. ఎందుకంటే చిన్నారిని స్కూల్ కి పంపించారు, తిరిగి వస్తాడు అన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా స్కూల్లోని ఇటువంటి పాము కరడం అనేది పూర్తిగా వాళ్ళకు ఒకసారిగా ఒక కన్నీటి పర్యాంతం అయ్యే పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులంతా కూడా నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు లేవంటూ కూడా వాళ్ళు ఒకసారిగా నినాదాలు చేస్తూ పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాల్సిన ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇలా విషసర్పాలు వచ్చి కాటేయడం ఏంటంటూ కూడా వాళ్ళు ఒకసారిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి విషసర్పాలు కావచ్చు ఇటువంటివి ఏవి కూడా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు కారణమైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా ప్రభుత్వ అధికారులు కావచ్చు వారిపై సమగ్ర విచారణ జరపాలంటూ కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ కావచ్చు, రెవెన్యూ, పోలీసు అధికారులకు సంబంధించి ఆసుపత్రి దగ్గరకు చేరుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇటు పాముకు సంబంధించి కూడా పాఠశాల ఆవరణలోకి ఎలా వచ్చింది, తరగతి గదిలోకి ఎలా వచ్చిందనే భద్రతా పరంగా కూడా ఎలాంటి లోపాలు జరిగాయనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తానికి అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు కూడా తెలిసింది. మొత్తానికి అయితే కూడా ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి కూడా ఏదైతే నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో కూడా ఒకసారిగా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ఒకసారిగా నినాదాలు చేస్తున్నారు. ఆర్థిక సాయం సంబంధించి కూడా ఇటు భద్రతకు సంబంధించి కూడా పూర్తిగా పాఠశాల సిబ్బంది లోపం ఉందంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటనతో ఒకసారిగా ఎక్లాస్పూర్ ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు ముక్కుగా ఉదయాన్నే తిరిగి వెళ్ళిన పిల్లోడు సాయంత్రం వరకు వస్తాడనుకున్న ఏదైతే కుటుంబ సభ్యులకు పూర్తిగా ఒక విషాదకరణ ఘటనగా ఇప్పటికి కూడా నమ్మలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు నట్టుగా సాగర్, ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? వర్షాకాలంలో ముఖ్యంగా
ఈ ప్రమాదకరంగా మారినటువంటి ఈ పాముల భయం నుంచి విద్యార్థులకు ఇక మునుముందు కూడా భద్రతకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఈ ఘటనపైన ఉపాధ్యాయులు ఏమంటున్నారు? సాగర్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు అక్కడక్కడ నమోదు కావడం తప్పితే పూర్తిగా ఫుడ్ పాయిజన్ సంబంధించి ఘటనలు అయితే చాలా వరకు నమోదైన పరిస్థితి కనిపించింది. గతంలో కూడా నారాయణపేట జిల్లా మక్కల్లో కావచ్చు, నారాయణపేట జిల్లాలో కావచ్చు పూర్తిగా ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఘటనలు అయితే పునరావృతమయ్యాయి. అటువంటి ఘటనలు చాలా వరకు చూసాం. కానీ ఈ పాముకు సంబంధించి క్లాస్ రూమ్ లో వచ్చి పాము కరడం అనేది ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న వాళ్ళని, తర్వాత పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా ఒక్కసారిగా సోషల్ మీడియా స్ప్రెడ్ కావడం, ఎలా పాము లోపలికి వస్తుంది, ఉపాధ్యాయులు తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, పాఠశాల ఆవరణ అంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి కదా, ఇదంతా కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు విద్యాశాఖ పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా వర్షాకాలం నేపథ్యంలో పిల్లలు స్కూల్కి వచ్చే టైంలో పక్కలే ఉండే ఏదైతే గడ్డికి సంబంధించి కావచ్చు చీదులాగా ఉండేదంతా ప్రాంతం అంతా కూడా శుభ్రం చేయాలంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చక్రి, దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు తర్వాత బంధువులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కావచ్చు పూర్తిగా ఇదంతా కూడా ఈ ఏదైతే పాఠశాలకు సంబంధించి ఆవరణ అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. విద్యాశాఖకు సంబంధించి చాలా వరకు కూడా ఇవన్నీ లోపాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్.